కానీ ఫ్రీక్వెంట్‌గా గానీ కంపెనీస్ కానీ చేంజ్ అవుతున్నారంటే, ఈ మధ్య కాలంలో హెచ్ఆర్స్ కొంత వెరైటీగా వాళ్ళు ఫిల్టర్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఫ్రెండ్స్. ఎలా అంటే మీరు 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉందనుకోండి. 3 ఇయర్స్‌లో ఓ 2 కంపెనీస్ ఆర్ 3 కంపెనీస్ గాని మెన్షన్ చేశారంటే, వాళ్ళు ఎలాగ ప్రెడిక్ట్ చేస్తున్నారంటే మీ ప్రొఫైలు మన కంపెనీలో కూడా వీళ్ళు 6 మంత్స్ ఆర్ 1 ఇయర్ కంటే ఎక్కువ ఉండరేమో అని మిమ్మల్ని షెడ్యూల్ చేయకపోవడం కానీ ఆర్ ఇన్ కేస్ వాళ్ళు ఇంటర్వ్యూ కానీ తీసుకున్న తర్వాత మిమ్మల్ని జస్టిఫికేషన్ అయితే కోరుతున్నారు. అంటే అసలు ఎందుకు మీరు మీ 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లోనే ఆర్ 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లోనే 2 to 3 కంపెనీస్ ఎందుకు చేంజ్ చేయాల్సి వస్తుంది? కెన్ యూ టెల్ మీ ఎనీ జస్టిఫికేషన్ ఫర్ దిస్ క్వశ్చన్ అని అడుగుతున్నారు. సో దీనికి ఏంటంటే మీరు ఏదైతే మీ జెన్యూన్ రీజన్ ఉంటుందో అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, వాళ్ళని ఎలాగైనా కన్విన్స్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే కంపెనీ అలాంటి ప్రొఫైల్స్ని షెడ్యూల్ చేస్తుంది, ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తున్నాయంటే ప్రజెంటు ఎవరైతే మినిమం 2 ఇయర్స్ ఆర్ 2.5 ఇయర్స్ సేమ్ కంపెనీలో ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తూ అలాగా స్విచ్ అయ్యే వాళ్ళని కొంత ప్రిఫర్ చేస్తున్నాయి. ఎవరైతే 6 మంత్స్ 1 ఇయర్ లోపు ఆర్ 2 ఇయర్స్ లోపు ఫ్రీక్వెంట్గా కంపెనీ చేంజ్ అయ్యే వాళ్ళని ఆ ప్రొఫైల్స్ని షార్ట్ లిస్ట్ చేయట్లేదు, రిజెక్ట్ చేస్తున్నారు. సో ఇది ఒక స్ట్రాటజీ అండి నా వీడియోస్ ఫిల్టర్ చేయడానికి క్యాండిడేట్స్ని. సో అందువల్ల మీరు ఒక ప్రాపర్ ఆన్సర్స్తో మీరు రెడీ ఉండాలి. ఎందుకు మీరు స్విచ్ అవ్వడానికి కారణం ఏంటి? ఓకే, దానికి చాలా రీజన్స్ అయితే ఉంటాయి. కొంతమంది స్టార్టప్ కంపెనీస్లో చేయొచ్చు, కొంతమంది శాలరీ సరిగా ఇవ్వకపోవచ్చు, అందువల్ల స్విచ్ అవ్వడానికి కారణం ఉంటుంది. కొంతమందికి ఓల్డ్ టెక్నాలజీ మీద వర్క్ చేస్తున్నాము, అందువల్ల మేము స్విచ్ అవుతున్నాము అని చెప్పొచ్చు. ఇలాగ చాలా రీజన్స్ అయితే ఉంటాయి. బట్ ఏదైనా జెన్యూన్ ఆన్సర్ అయితే వాళ్ళకి ఇవ్వండి, కన్విన్సిబుల్ ఆన్సర్ అయితే ఇవ్వండి. సో వాళ్ళు అప్పుడు మీకు ఇంటర్వ్యూస్ కానీ ఆల్ రౌండ్స్ కానీ క్లియర్ చేస్తే వాళ్ళు మీకు ఆఫర్ లెటర్స్ అయితే రిలీజ్ చేస్తారు మీరు చెప్పిన ఆన్సర్ని బట్టి. అండ్ వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు హెచ్ఆర్ డిపార్ట్మెంట్. సో ఇది ఒక అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అండి, మీకు ఇది హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ వస్తే మర్చిపోకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకో మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.